రుద్రరాజ్ గారు ఈసారి వ్యవహారం ఏ రకంగా ఉండబోతోంది? మోడీ 3.0 అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీరేమంటారు? సిడబ్ల్యూసీ మెంబర్గా ప్రధానంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయినప్పుడు ఫస్ట్ టైం వారు ప్రధాని అయినప్పుడు 364 సీట్లు వచ్చాయి. రెండోసారి వారు ప్రధానమంత్రి అయినప్పుడు 371 సీట్లు వచ్చాయి. మూడోసారి ప్రధానమంత్రి అయినప్పుడు మళ్ళీ 361 సీట్లు వచ్చాయి. సో ఆ మూడోకి ఈ మూడుకి చాలా తేడా ఉంది. ఈసారి మ్యాజిక్ ఫిగర్ కూడా దాటినటువంటి పరిస్థితి. 372లో మనకి వీళ్ళకున్న 272లో 240 వచ్చి ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో డెఫినెట్గా ఇది అలయన్సెస్ పార్ట్నర్. మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడిన దాంట్లో చెప్పారు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పారు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటిది వారు ఎక్కడా మెన్షన్ చేయలేదు. ప్రధానమైనటువంటి అంశాలు మనం చూస్తే రూరల్ ఏరియాలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఎందుకు? వ్యవసాయానికి సంబంధించి కానీ సరే సమస్యల గురించి మాట్లాడదాం. సమస్యల్ని ఏ రకంగా ఏ పార్టీ ఎట్లా అడ్రస్ చేసిందో మాట్లాడదాం. కానీ రుద్రరాజ్ గారు ఇక్కడ ఇష్యూ ఇండివిజువల్గా ఓన్గా 2014లో అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన బీజేపీకి వచ్చిన ఇబ్బంది లేదు, 2019లో అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన ఇబ్బంది లేదు. కానీ గతంలో వాజ్పేయి గారి హయాంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా బీజేపీకి సక్సెస్ఫుల్గా ఉంది కదా. ఓకే, ఇప్పుడు నెంబర్ రాకపోవచ్చు బీజేపీకి అబ్సల్యూట్ నెంబర్, కానీ సంకీర్ణ ప్రభుత్వాలు నడిపిన సక్సెస్ఫుల్గా వ్యవహారాలు సాగించిన చరిత్ర కూడా బీజేపీకి ఉంది కదా. డెఫినెట్గా మనం ఈరోజే వారు ప్రధానమంత్రిగా తీసుకుంటున్నప్పుడు తెలుగు ప్రజల తరపున వాళ్ళ ప్రభుత్వానికి మనం కంగ్రాచులేట్ చేయాలి. అదేవిధంగా తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన మంత్రులను కూడా కాంగ్రెస్ పార్టీ తరపున నా తరపున కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. బట్ ఇష్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. చేయవలసినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మనం చూసాం. రైతులకు సంబంధించినటువంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడు డిస్కషన్ చేశారని ఇందాక చెప్పారు భారతీయ జనతా పార్టీ నుంచి. జరగలేదు, చర్చ జరగకుండానే హైహ్యాండెడ్గా లోక్సభ రాజ్యసభలో పెట్టడం జరిగింది. దాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఇందాక చూసాం మన ఎన్సీపీకి సంబంధించి ప్రఫుల్ పటేల్ అనేటువంటి ఆయన ఆల్రెడీ యూపీఏ గవర్నమెంట్లో ఈ వాజ్ క్యాబినెట్ మినిస్టర్. ఆయనని వీళ్ళు ఎంఓఎస్ కింద తీసుకుంటా ఉన్నారు. సో ఒకసారి క్యాబినెట్గా మంత్రి చేసిన తర్వాత ఎంఓఎస్గా తీసుకోవడం అంటే అది డిగ్రేడ్ చేయడం అనేటువంటిది అవుతుంది. వాళ్ళు మాకు అక్కర్లేదు అని చెప్పారు. అదేవిధంగా ఇంకా లోకల్గా రకరకాల సమస్యలు ఉన్నాయి. పాస్వాన్ గారి పార్టీ నుంచి 5 గెలిచారు. దాంట్లో అడిగేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మన రాష్ట్రం నుంచి ఎక్కువ మంది గెలిచారు, వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తారు. రుద్రరాజ్ గారు ఇవన్నీ రకరకాల ప్రారంభం రోజునే మీరు ఎందుకు అలాగా అనుకోవడం? ఇంకా చాలా చిన్న సమస్యలు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా వాళ్ళు బాగోవాలని ఈ దేశానికి మేలు చేయాలని చెప్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీగా. బట్ ఉన్నటువంటి ప్రాధాన్యతలు ఏవైతే ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. ఇప్పుడాక నేను చెప్పినవి ఏ ఫిగర్ కూడా ఏం తప్పేం కాదు. ప్రధానమంత్రిగా నెహ్రూ గారు తీసుకున్న ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైంకి, ఈవేళ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి థర్డ్ టైంకి టెక్నికల్గా ఉన్నటువంటి విషయాన్ని చెప్పాను. ఇతర అంశాలన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు రకరకాల స్టేట్లో ఇప్పుడు పంజాబ్లో ఉంది. పంజాబ్లో ఓడిపోయినప్పటికీ బిట్ అనేటువంటి ఆయన గతంలో మాతో ఉండేవారు. ఆయన ఈసారి ఎన్డీఏలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి నితీష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీరు ముగ్గురు ఆల్రెడీ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని, గౌరవాన్ని ఆల్రెడీ ఇప్పటికే పొందుతున్నారు. అది మొన్నటి ఎన్డీఏ సమావేశంలో కనిపించింది. ఇప్పుడు ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించబోతున్న ఈ రాష్ట్రపతి భవన్ వేదికగా కూడా మనకి కనిపిస్తున్నటువంటి సందర్భం.